హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెన్ కంప్యూటర్ తెలుగు ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు మోహన్. ఫోటోషాప్ ట్యూటోరియల్లో ఫిల్టర్స్ గురించి చెప్పబోతున్నాను. ఇంతవరకు మనం టూల్స్ ఎలా ఓపెన్ చేయాలి, డాక్యుమెంట్ ఎలా ఓపెన్ చేయాలి, అండ్ ఎడిట్ ఎలా చేయాలి, ఫోటోస్ ఎలా కట్ చేయాలి, ఇలా తెలుసుకున్నారు కదా. ఈరోజు మీరు ఫిల్టర్స్ గురించి తెలుసుకోబోతున్నారు. చివరి వరకు చూసి తెలుసుకోండి ఫ్రెండ్స్. అండ్ విషయానికి వస్తే ముందుగా ఒక డాక్యుమెంట్ ఓపెన్ చేసాం. చూడండి, ఇక్కడ మనకి ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా. సో ఈ ఫిల్టర్ ఎప్పుడు యూజ్ చేస్తాం, దీనివల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటి? సో ఫిల్టర్స్ అంటే మరేంటి కాదండి, మనం క్రియేట్ చేస్తున్న ఇమేజ్లో కొన్ని రకాల ఎఫెక్ట్స్ ఇవ్వడం కోసం మన ఫిల్టర్స్ అనేవి యూజ్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం టైటిల్స్ క్రియేట్ చేసేటప్పుడు, వెడ్డింగ్ ఆల్బమ్ క్రియేట్ చేసేటప్పుడు, సో ఇలాగ మనం బ్యాక్గ్రౌండ్ని మనం సెట్ చేయడానికి ఈ ఫిల్టర్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి. అయితే ఈ ఫిల్టర్స్లో మనం చూసే ఒక అవుట్పుట్ అనేది మనం సొంతంగా క్రియేట్ చేసేటప్పుడు రాదు. కాబట్టి మనం సింపుల్గా చాలా తక్కువ టైంలో మన యొక్క బ్యాక్గ్రౌండ్ లేదా ఇమేజ్లో ఎఫెక్ట్స్ని ఈ ఫిల్టర్ సహాయంతో అప్లై చేయొచ్చు. మరి ఈ ఫిల్టర్స్ ఎక్కడ ఉంటాయి, ఎలా అప్లై చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. అయితే ఫిల్టర్స్లో ఈరోజు మీరు ఈ వీడియోలో మొజాయిక్ ఫిల్టర్ ఎలా అప్లై చేయాలో మీకు చూపించబోతున్నాను. దాంతోపాటు మరికొన్ని ఫిల్టర్స్ కూడా మీరు చూస్తారు. సో ఓపెన్ చేస్తున్న బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మీరు చూసుకున్నట్లయితే వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్తో ఉంది. ఓకే, సో దీంట్లో మనం అప్లై చేసిన ఫిల్టర్ ఎఫెక్ట్ సపరేట్ లేయర్లో కనబడాలి అనుకున్నట్లయితే మనం ఇక్కడ కొత్త లేయర్ని ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది. సో తెలుసు కదా, ఇక్కడ కంట్రోల్ షిఫ్ట్ ఎన్ ప్రెస్ చేసినా లేదా ఇక్కడ ఈ బటన్ పైన క్లిక్ చేసినా మనకి కొత్త లేయర్ 1 రావడం మీరు చూడొచ్చు. అయితే నాకు ఈ లేయర్ ఎఫెక్ట్ అనేది మొత్తం కాకుండా కొంతవరకు మాత్రమే నాకు కావాలి. అది ఎలా అంటే, ఇక్కడ సెలెక్షన్ టూల్ తీసుకుందాం, రెక్టాంగిల్ సెలెక్షన్ టూల్. అండ్ నేను మధ్యలో కొంత భాగాన్ని ఇలా సెలెక్ట్ చేశాను. సో ఇప్పుడు ఈ మొజాయిక్ స్టైల్స్ ఎఫెక్ట్ ఎలా ఇవ్వాలనేది మీరు చూస్తున్నారు. సో దానికోసం మీరు ఫిల్టర్ మెనూ పైన క్లిక్ చేసి అందులో టెక్స్చర్ అని చూసారా, ఇక్కడ ఒక ఫిల్టర్స్ ఉన్నాయి. ఇవన్నీ ఫిల్టర్స్ అండి. ఓకే, ఆస్ట్రిక్, బ్లర్, ఇవన్నీ కూడా ఫిల్టర్స్. అందులో మనం మొజాయిక్ టైల్స్ ఫిల్టర్ అప్లై చేయాలంటే టెక్స్చర్లో మౌస్ పాయింటర్ పెట్టినట్లయితే మీకు రైట్ సైడ్ వచ్చే ఆప్షన్స్లో మొజాయిక్ టైల్స్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఓకే, దీన్ని క్లిక్ చేసే ముందు మనం ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేయాల్సి ఉంటుంది. కాబట్టి నేను ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఒకటి సెట్ చేస్తున్నాను, ఫోర్గ్రౌండ్ కలర్ ఒకటి. ఓకే, సో ఇప్పుడు నేను రెడ్ తీసుకున్నాను. ఓకే బటన్ పైన క్లిక్ చేశాను, రెడ్ సెలెక్ట్ అయింది కదా. మరి ఈ ఫోర్గ్రౌండ్ కలర్ ఇందులో ఫిల్ అవ్వాలంటే తెలుసు కదా, ఆల్ట్ బ్యాక్ స్పేస్ ప్రెస్ చేస్తే మీకు ఫిల్ అయ్యింది. ఇప్పుడు మళ్ళీ ఫిల్టర్ మెనూకి వెళ్ళండి, టెక్స్చర్లోకి వెళ్ళండి, మొజాయిక్ స్టైల్స్ పైన క్లిక్ చేయండి. మీకు ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. ఈ డైలాగ్ బాక్స్లో మీరు ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నట్లయితే చూడండి, మనకి ఇక్కడ అప్లై అయిన తర్వాత ఏ విధంగా కనబడుతుందో మనకి ప్రివ్యూ ఇక్కడ చూపిస్తుంది. అండ్ ఇక్కడ టైల్స్ సైజ్ ఇక్కడ కనబడుతున్న ఈ టైల్స్ ఉన్నాయి చూసారా, అది ఎంత సైజులో ఉండాలి ఇక్కడ మనం సెట్ చేయొచ్చు. ఇక్కడ 12లో ఉంది. ఒకవేళ ఎక్కువ చేయాలంటే ఈ స్లైడర్ని పట్టుకొని మనం రైట్కి మూవ్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ రైట్ సైడ్ కాస్త పెరిగింది. అండ్ ఇంకాస్త ముందు తీసుకెళ్తే టైల్స్ అనేవి పెద్ద అవుతాయి. మీరు డైరెక్ట్గా వాల్యూస్ తెలిసినా కూడా మీరు డైరెక్ట్గా వాల్యూస్ ఇక్కడ ఇచ్చేసేయచ్చు. చూడండి, నేను 20 ఇచ్చేసాను. ఇక్కడ 20 సైజులో డిస్ప్లే అవుతుంది. అండ్ 12 ఇచ్చేస్తున్నాను, 12 సైజులో రావడం మీరు ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి గ్రౌట్ విడ్త్. సో ఇక్కడ మనం మీ స్లైడర్ని కాస్త ఇంక్రీజ్ చేస్తే మీకు దాని తాలూకు ప్రివ్యూ ఇక్కడ చూపిస్తుంది. అండ్ ఏది బెస్ట్ అనిపిస్తుందో ఆ మెజర్మెంట్లో ఉంచేసి ఫైనల్గా మనం ఓకే చేయాల్సి ఉంటుంది. లైట్ అండ్ గ్రౌట్ అని చూస్తారు, ఇది కూడా 9లో ఉంది. 9లో ఉండనిద్దాం. ఇప్పుడు మనం ఓకే బటన్ పైన క్లిక్ చేద్దాం. వెంటనే మీరు చూడొచ్చు ఇక్కడ మొజాయిక్ టైల్స్ ఎఫెక్ట్ మీరు రావడం స్క్రీన్ పైన చూడండి. ఓకే, ఈ విధంగా మనకి అప్లై అవుతుంది. అండ్ ఇక్కడ రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చాను కాబట్టి దాని మీద టైల్స్ రావడం జరిగింది. అండ్ ఇంకో కలర్ మీరు చూస్ చేసి కూడా దాని మీద టైల్స్ అప్లై చేయొచ్చు. సో ఈ విధంగా మనం ఫిల్టర్ ఎఫెక్ట్ అప్లై చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ సెలెక్ట్ అయింది కదా, ఈ డీ సెలెక్ట్ చేయడానికి కంట్రోల్ D మీకు తెలిసే ఉంటుంది. సో ఇప్పుడు మనం మూవ్ టూల్ సెలెక్ట్ చేసి దీంతో మనం ఎక్కడికైనా మూవ్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం ఒకవేళ విడ్త్ అండ్ హైట్ పెంచాలంటే మీకు తెలుసు కదా, కంట్రోల్ T ట్రాన్స్ఫార్మ్ టూల్తో మనం ఇమేజ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. 4 వైపులా కూడా ఒకేసారి పెరగాలి అనుకున్నట్లయితే షిఫ్ట్ ఆల్ట్ పట్టుకొని మనం డిక్రీజ్ చేసుకోవచ్చు. చూడండి, 4 వైపులా కూడా ఒకేసారి మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. లేదు అంటే ఇక్కడ మనం పర్టికులర్ హైట్ అండ్ పర్టికులర్ విడ్త్ కూడా మనం పెంచుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు మొజాయిక్ టైల్స్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది. ఓకే, సో నేను ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. అండ్ ఈ లేయర్ని కనబడకుండా కాస్త మనం దాచుకుందాం నెక్స్ట్ ఫిల్టర్ అప్లై చేయడం కోసం. ఓకే, సో ఇప్పుడు మనం మరొక లేయర్ తీసుకుందాం ఫ్రెండ్స్. కంట్రోల్ షిఫ్ట్ N. ఓకే, లేయర్ 2 వచ్చింది చూసారా. ఇప్పుడు నేను
సేమ్ రెక్టాంగిల్ టూల్తో మళ్ళీ మరొక ఏరియాని సెలెక్షన్ చేస్తున్నాను. ఫిల్టర్ మెనూకి వెళ్తున్నాను. టెక్స్చర్, ఇందులో మనకి ఇంకా చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి చూడండి. గ్రెయిన్ ఎఫెక్ట్ అప్లై చేద్దాం, ఇది ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇక్కడ మనం కలర్ ఫిల్ చేయాలి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఇక్కడ కలర్ చేంజ్ చేద్దాం. నేను బ్లూ కలర్ ఒక కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆల్ట్ బ్యాక్ స్పేస్ ప్రెస్ చేస్తున్నాను. కలర్ ఫిల్ అయింది కదా. ఇప్పుడు ఫిల్టర్ మెనూకి వెళ్ళి టెక్స్చర్ అండ్ ఇక్కడ ఒక మనం టైల్స్ ఎఫెక్ట్ కూడా చూడొచ్చు. ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే మీకు ఆ విధంగా అప్లై అవుతుంది. ఓకే చూడండి, ప్రతి ఫిల్టర్లో కూడా మనం అప్లై చేసే ముందు దాని అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. దాని అడ్జస్ట్మెంట్స్ చేసి ప్రివ్యూలో నచ్చితే కనుక ఓకే బటన్ పైన క్లిక్ చేయొచ్చు. ఓకే, సో నేను Ctrl+Z ప్రీవియస్ పొజిషన్కి వచ్చాను, అండు చేసి అండ్ మళ్ళీ ఫిల్టర్లోకి వెళ్ళాను. టెక్స్చర్ గ్రెయిన్ ఎఫెక్ట్ ఇస్తున్నాను. ఇప్పుడు చూడండి, చూసారు గ్రెయిన్ ఎఫెక్ట్ అంటే చిన్న చిన్న ధాన్యం లాగా మనకి గింజల్లాగా వచ్చినట్టు ఉంటుంది. ఇప్పుడు మీరు ఇక్కడ ఇంటెన్సిటీ ఇవన్నీ ఉన్నాయి చూసారా, ఇవన్నీ మనం చేంజ్ చేసుకోవచ్చు. కాంట్రాస్ట్ ఇందులో అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. చూడండి, ఒక టైల్స్ ఎఫెక్ట్ ఇచ్చేటట్టు మనం ఇస్తున్నాం. ఓకే బటన్ పైన క్లిక్ చేస్తున్నాం. చూసారా, ఈ విధంగా అప్లై అయ్యింది అనమాట. మళ్ళీ ఇక్కడ నేను Ctrl+Alt+Z ప్రెస్ చేసి అండు చేస్తున్నాను. ప్రీవియస్ పొజిషన్కి వచ్చేసాను అండ్ మళ్ళీ ఫిల్టర్ మెనూకి వెళ్ళాను. టెక్స్చర్ స్టెయిన్డ్ గ్లాస్ అని ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ ఓకే బటన్ పైన క్లిక్ చేద్దాం. బట్ స్టెయిన్డ్ గ్లాస్ గురించి నేను దానికోసం మరొక ట్యూటోరియల్ చెప్తాను ఫ్రెండ్స్. అండ్ ఈ విధంగా ఫిల్టర్స్ అనేవి మనం టెక్స్చర్లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ టైల్స్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ చేయవచ్చు అని ఫ్రెండ్స్. ఓకే, సో ఇలాంటి ఫిల్టర్స్ అనేవి మనకి బై డిఫాల్ట్గా ఫోటోషాప్తో పాటు ఇవన్నీ వచ్చినవి. ఇవే కాకుండా మనం ఎక్స్ట్రాగా ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు ఫిల్టర్స్. మనం ప్రొఫెషనల్గా వర్క్ చేసే వాళ్ళందరూ కూడా ఎక్స్ట్రా ఫిల్టర్స్ ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు ఫోటోషాప్లో. బట్ ఇవన్నీ మీకు కనబడుతున్నవన్నీ కూడా బై డిఫాల్ట్గా ఫోటోషాప్తో పాటు వచ్చిన ఫిల్టర్స్ ఇవి. ఇందులో కొన్ని మెయిన్ ఫిల్టర్స్ మరికొన్ని పార్ట్స్లో మనం తెలుసుకోబోతున్నాం. అండ్ ఈ పార్ట్లో ఈ ఫిల్టర్ మీరు చూసారు కదా, ఒకసారి ప్రాక్టీస్ చేయండి. దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో పంపండి. మరొక టాపిక్తో మళ్ళీ మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, నమస్తే.